వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ జై శ్రీరామ్. మన ఇంటి గుమ్మం కేవలం లోపలికి వచ్చే ద్వారం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహానికి ప్రధాన ద్వారం. పురాతన హిందూ ధార్మిక శాస్త్రాల ప్రకారం ఎత్ర శుభం తత్ర లక్ష్మీ స్థిత అని చెప్పబడింది. అంటే శుభముండే చోటే లక్ష్మీదేవి నివాసముంటుంది. అందుకే మనం ఇంటి ముందు ఉంచే ప్రతి వస్తువు మన ఇంటి శుభదిశను నిర్ణయిస్తుంది. గోమేదీపం అద్భుతమైన పవిత్ర వస్తువు. ప్రాచీనకాలం నుంచి ఇంటి గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువును ఉంచడం ద్వారా శుభశక్తులు ఇంట్లోకి వస్తాయని నమ్ముతారు. ఆ అద్భుతమైన వస్తువే గోమయంతో తయారుచేసిన దీపం. స్వచ్ఛమైన దేశీయ ఆవుల గోమయంతో ఈ దీపాలను తయారుచేస్తారు. ఈ గోమయ దీపాన్ని గుమ్మానికి రెండు వైపులా శుక్రవారం లేదా సోమవారం రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వెలిగించాలి. దీపారాధన విధానం: ఈ దీపంలో కొన్ని పవిత్రమైన వస్తువులను వేసి వెలిగించడం వల్ల దాని శక్తి మరింత పెరుగుతుంది. ఆ వస్తువులు తులసి ఆకులు, కొద్దిగా కర్పూరం, చిటికెడు పసుపు. ఈ పదార్థాలను గోమయ దీపంలో కలిపి వెలిగించడం వల్ల అది కేవలం దీపంలా కాకుండా శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లోని దోషాలను, ప్రతికూల శక్తులను తొలగించి ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా సహాయపడుతుంది. గోమయ దీపం వల్ల కలిగే ఫలితాలు: ఈ పద్ధతిని నిత్యం పాటించిన ఇళ్లల్లో నెలరోజులలోపు స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అవి ఆరోగ్యంలో మెరుగుదల, ఆర్థిక సమస్యలు తగ్గడం, కుటుంబంలో ప్రశాంతత, శాంతి. ఇది కేవలం ఒక భక్తి మార్గం మాత్రమే కాదు, మన సంప్రదాయంలో చెప్పబడిన వాస్తు మరియు శక్తి ప్రమాణాల ఆధారంగా పనిచేసే ఒక ఆచరణాత్మక ధార్మిక పద్ధతి. ఈ గోమయ దీపం ద్వారా మీ ఇంటి గుమ్మాన్ని శక్తితో నింపి మీ జీవితంలో శుభాలను ఆహ్వానించండి.